మా ఫిల్మింగ్ యూనిట్ ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఏదో షూటింగ్ నుండి ఒక ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. దాదాపు నైట్ 8 o'clock టైంలో ఫారెస్ట్లో రోడ్డు మీద మొత్తం చీకటిగా ఉంది. వెహికల్కి ఎదురుగా రోడ్డు మీద పులి నుంచి ఆ పులిని చూడంగానే వెహికల్ ఆపేశారు, లైట్స్ ఆఫ్ చేశారు. కొద్దిగా ఆగి వెళ్ళిపోతుందో పులి అని వెయిట్ చేశారు. 1 గంటకి మళ్ళీ లైట్స్ ఆన్ చేశారు. అది ఇందాక ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడ ఎగ్జాక్ట్గా నిలబడి ఉంది. ఇంకొక 2 గంటలకి లైట్స్ ఆన్ చేశారు. ద సేమ్ పొజిషన్, అదేం మారకుండా అక్కడే నిలబడి కళ్ళలో కలిపెట్టి చూస్తుంది. తెల్లారే వరకు వీళ్ళు అలాగే వెయిట్ చేశారు. కానీ మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత చూసింది ఏంటంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టైగర్ జోన్ కోసం ఇచ్చిన పులి బొమ్మ. అది నిజంగా పులి అనుకుని తెల్లారదాకా వెళ్లకుండా అక్కడే బ్లాక్ అయిపోయారు. లేని పులి చూసి భయపడ్డట్టు మ్యాథ్స్ చూసి మీరు కూడా అలాగే భయపడుతుంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి లెట్స్ వర్క్ ఆన్ ఇట్ టుగెదర్. హై ఛాంప్స్, మ్యాథమెటిక్స్ ఫ్రెండ్ ఆఫ్ ఎనిమీ. What is mathematics and how much important it is in our life? మ్యాథమెటిక్స్ లేనిదే ఈ యూనివర్స్లో ఏదీ లేదు. ఎవ్రీథింగ్, ప్లానెట్ సైజ్ నుంచి దొడ్లో పూసే చిన్న పువ్వు మీద రెక్కల ప్యాటర్న్ వరకు, ఈజిప్టియన్ పిరమిడ్ సైజ్ క్యాలిక్యులేట్ చేయడం దగ్గర నుంచి పక్కనున్న కిరాణా స్టోర్స్లో నీకు ఇచ్చే చేంజ్ వరకు ప్రతి చోట మ్యాథమెటిక్స్ అవసరం. రేపు డాక్టర్వి కావాలన్నా, ఇంజనీర్వి కావాలన్నా, బిజినెస్ మ్యాన్వి కావాలన్నా మ్యాథమెటిక్స్ ఇస్ ఏ మస్ట్ ఇన్ లైఫ్. నువ్వు రేపు డాక్టర్ అయితే డాక్టర్గా నువ్వు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్లో ఓ కెమికల్ ఎంత పర్సంటేజ్లో ఉండాలో నీకు తెలియాలా లేదా? ఎవ్రీవేర్ నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు చెప్పు మ్యాథమెటిక్స్తో. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ దెన్ యూ కెన్ బి డెఫినెట్లీ గ్రేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ యువర్ కెరీర్ అండ్ లైఫ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, లెట్స్ అండర్స్టాండ్, ఎంజాయ్ అండ్ లెర్న్ ఇట్. అండ్ ఛాన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాథమెటిక్స్ విషయంలో మీరు భయపడకూడదు కాంపిటీషన్కి. మీ క్లాస్లో స్టూడెంట్లు ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ 64/16 ఉందనుకోండి. మీకు టేబుల్ తెలిస్తే 16 4s ఆర్ 64 కాబట్టి 4 అని ఆన్సర్ ఇస్తారు. తెలియని వాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు 16 and 64లో ఉన్న కామన్ 6ని క్యాన్సిల్ చేసేసి 4/1 4 అని ఆన్సర్ ఇస్తాడు. మరి వాడికి మార్క్ వస్తుంది. ఏం చేస్తాం? వాట్ టైం. ఒక్కొక్కసారి మనకేదో క్యాలిక్యులేషన్ తప్పుతుంది. 78 సార్ 78 సార్ 78 సార్ అని తన్నుకుంటూ ఉంటాం. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మల్టిప్లికేషన్ టేబుల్స్ తట్టవు. అలాంటప్పుడు మనం బ్లాంక్ అయిపోయి ముందు చూస్తే ఫస్ట్ బెంచ్లో ఉన్న ఎవడు చక్కచక్క అన్ని బిట్స్ చేసేస్తాడేమో అనిపిస్తుంది. నువ్వు లేచి వెళ్ళి ముందు చూస్తే వాడు 7-8 సార్ కనుక్కుంటూ ఉంటాడు. న్యూటన్ గ్రావిటీ ఎందుకు కనిపెట్టాడు? ఆర్యభట్ట, బ్రహ్మగుప్త ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి 0 ఎందుకు తెచ్చిపడేశారు? జామెట్రీని కనుక్కున్న యూక్లిడ్ ఏదో చిన్న థియరం కనుక్కొని దాంతో ట్రిగ్నోమెట్రీ అనే పెద్ద భూతాన్ని పిల్లల జీవితంలోకి తీసుకొచ్చి పడేసిన పైథాగరస్, మన శ్రీనివాస్ రామానుజం, వీళ్ళందరూ పగలు రాత్రి మ్యాథమెటిక్స్తో స్పెండ్ చేసి మన కోసం కనిపెట్టిన ఈ సివిలైజేషన్, ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఇవన్నిటికీ వెనకాల ఉన్న మ్యాజిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్ మ్యాథమెటిక్స్. ఓపెన్ హైమర్ యాటమ్ బాంబ్ కనిపెట్టిన, క్రిస్టోఫర్ నోలాన్ దాని మీద మూవీ చేసిన, బాహుబలి వేసిన బాణాలు పెరాబలిక్ పాత్రలో మన మీదకి దూసుకొస్తున్నట్టు అనిపించిన వీటి వెనకాల ఉన్న కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్. అసలు నెంబర్సే లేకపోతే సహస్రనామాలు, దశావతారాలు, సప్త ఋషులు, నవగ్రహాలు ఇవన్నీ ఎలా ఉండేవో కదా. బైబిల్లో ప్రతి కోట్ చివర ఒక నెంబర్ ఉంటుంది కదా. ఇస్లాంలో 786 నెంబర్ మనం చూస్తుంటాం. మతాన్ని ఫాలో అయ్యే ప్రతి మనిషికి మ్యాథ్స్ని ఫాలో అవ్వక తప్పదు. అండ్ ఏ మతం లేనివాడికి కూడా మ్యాథ్స్ తప్పదు. ఛాన్స్, మీకు మ్యాథమెటిక్స్ మీద కమాండ్ వచ్చి ఫ్యూచర్లో మీరు మ్యాథమెటిక్స్ ఉన్న గ్రూప్ ఏది తీసుకోవాలన్నా భయం లేకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు ఫాలో దీస్ 4 tips. టిప్ నెంబర్ 1, సాలిడ్ కమాండ్ ఆన్ ఫండమెంటల్స్. ఫౌండేషన్ సాలిడ్గా ఉన్న ఏ కన్స్ట్రక్షన్స్కైనా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఎంత ఎత్తైనా లేపచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నీ క్యాలిక్యులేషన్స్ మీద, ఫండమెంటల్స్ మీద, బాటమాస్ ప్రిన్సిపల్స్ లాంటి వాటి మీద కమాండ్ వచ్చినప్పుడే ఏ చాప్టర్ అయినా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతావు. రిమెంబర్ దిస్. టిప్ నెంబర్ 2, డైలీ రీవిజిటింగ్ ద ఫండమెంటల్స్. ఇంట్లో రకరకాల కోట్ పోస్టర్స్, దేవుని ఫోటోలు తగిలించినట్టే మీరు కూడా పిల్లల క్లాసెస్కి సంబంధించింది ఈ ఇయర్ ఉన్న సిలబస్లో ఉన్న టిపికల్ టాపిక్స్ ఫార్మల్ లిస్ట్ అంతా పోస్టర్స్లా పేస్ట్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ. ఒక వయోలినిస్ట్ అన్నారు, ఇఫ్ ఐ డు నాట్ ప్రాక్టీస్ ఫర్ ఎ మంత్ మై ఆడియన్స్ కెన్ రికగ్నైజ్ ద డిఫరెన్స్. ఇఫ్ ఐ డు నాట్ ప్రాక్టీస్ ఫర్ ఎ వీక్ మై వైఫ్ ఇన్ ద కిచెన్ ఐడెంటిఫైస్ ద డిఫరెన్స్. అండ్ ఇఫ్ ఐ డు నాట్ ప్రాక్టీస్ ఫర్ ఎ డే ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. Tip number 3, read and understand the introduction of the chapter you are going to listen in the class.
ఈ రోజు మీరు స్కూల్కి వెళ్ళి క్లాస్లో స్టార్ట్ అవబోతున్న కొత్త చాప్టర్ తాలూకా ఇంట్రడక్షన్ ముందు ఇంట్లో చదువుకుని వెళ్ళండి. యుద్ధానికి వెళ్లే ముందు శత్రువు బలాబలాలు మనకి తెలియాలి. ఇది అంతే. అండ్ టిప్ నెంబర్ 4, సేమ్ డే రివిజన్ ఆఫ్ ద కంప్లీటెడ్ సెషన్స్. ఈ రోజు క్లాస్లో ఎంత పార్ట్ అయిందో ఆ రోజు ఎంత రాత్రి అయినా సరే కూర్చుని ఒక్కసారి రివిజిట్ చేయి. డౌట్స్ ఉంటే రేపే క్లియర్ చేసేసుకోవచ్చు. డిలే చేయొద్దు. డియర్ పేరెంట్స్, మ్యాథ్స్ అంటే మాకే భయం, మా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ మీరు అల్లుకోవద్దు. దయచేసి వాళ్ళకి చెప్పద్దు. మీరు బిజీ కావచ్చు, మీ పనులు మీకు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాడు మ్యాథ్స్ చేసుకుంటున్నప్పుడు ధైర్యం కోసం పక్కన కూర్చోండి. అది చాలా బలాన్ని ఇస్తుంది. యూ ట్రై టు అండర్స్టాండ్. జిమ్లో ఎక్స్పర్ట్ అయినా సరే డైలీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేది వార్మప్ ఎక్సర్సైజెస్తోనే. మీరు కాలేజ్లో ఉండొచ్చు, హై స్కూల్లో ఉండొచ్చు, ప్రైమరీ స్కూల్లో ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ డే షుడ్ స్టార్ట్ విత్ ప్రైమరీ క్యాలిక్యులేషన్ వార్మప్. మీ పిల్లల ఇంట్లో స్కూల్కి రెడీ అవుతున్న టైంలో ర్యాండమ్ క్యాలిక్యులేషన్స్ అడగండి. ఏదో ఎడిషన్స్, చిన్న చిన్న నెంబర్స్ మల్టిప్లికేషన్స్, కొన్ని నెంబర్స్ డివిజన్స్. ఇది ప్రాక్టీస్ చేయించండి. వాట్ ఎవర్ ద టాపిక్ ఈస్. కాన్సెప్ట్ అందరికీ తెలుసు, క్యాలిక్యులేషన్ దగ్గర ఆగిపోతారు. ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో కుండలు చేసే సెక్షన్ అంటే పాటరీ సెక్షన్కి 2గా డివైడ్ చేసి ఒక టీంని 30 days పాటు ప్రతిరోజు ఒక పార్ట్ చేయమని అడిగారు. ఇంకొక టీంని మీరు 30 days తీసుకోండి, ఒక్కటే పార్ట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేసి అన్నారు. వీళ్ళు 30 days పాటు 30 parts చేశారు ఒక్కొక్కళ్ళు. అండ్ వీళ్ళు 30 days ఫోకస్ చేసి ఒక్కటే పార్ట్ చేశారు. ఫైనల్గా చూస్తే ఏమైందంటే ద మోస్ట్ క్వాలిటీ ఉన్న పార్ట్స్ ఎక్కువగా డైలీ చేసిన వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. అంటే ఇట్ క్లియర్లీ సేస్ దట్ ప్రాక్టీస్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ అండ్ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో డియర్ ఛాంప్స్, మనం ఎంతసేపు మాట్లాడుకున్న పాయింట్స్ ఫాలో అయితే మ్యాథమెటిక్స్ మీద కమాండ్ తెచ్చుకోవడం చాలా 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 ఈజీ. స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేసి ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటూ వెళ్దాం. అండ్ లెట్స్ టుగెదర్ గెట్ కమాండ్ ఆన్ ద మ్యాథమెటిక్స్ అండ్ లెట్స్ బికమ్ ద ఛాంపియన్స్.